2004 నుంచి సుజనా చౌదరితో తనకు పరిచయం ఉందని, ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తామని, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనాకి అపారమైన అనుభవం ఉందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సుజనా మిత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ కోఆర్డినేటర్లకు ఎలక్ట్రిక్ బైక్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన వారికి ఖచ్చితంగా అనుభవం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వారు యాక్చువల్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో వినూతనంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా మిత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించడానికి, అంటే వారు కేంద్ర మంత్రిగా పనిచేశారంటే దేశం మొత్తానికి మంత్రిగా చేశారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీని తీర్చిదిద్దాలి, ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా రాష్ట్ర దేశంలో చేయాలనే ఉద్దేశంతో వారు ఎంతో తహతలాడుతున్నారు. నాకు తెలిసిన విషయం, నాతో అనేకసార్లు మాట్లాడారు. ఎలా యాక్చువల్గా ఈరోజు వర్క్స్ ముందుకు పోవట్లేదు, అనుకున్న వర్క్స్ వెంటనే ముందుకు పోవట్లేదు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా ఉంది పరిస్థితి ఏందని అనేక సార్లు నాతో డిస్కస్ చేయడం జరిగింది. 2014-19లో నేను ఇదే శాఖకి మంత్రిగా ఉన్నా, మళ్ళీ ఇప్పుడు అదే శాఖకి వచ్చాను. కానీ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు డిపార్ట్మెంట్కి బడ్జెట్ ఉండేది, రీజనబుల్ బడ్జెట్. ఇప్పుడు ఏమైందంటే బడ్జెట్ ఇచ్చిన ఆ అమౌంట్ అంతా దేనికి పోతుందంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల యొక్క లోన్ కట్టడానికి, ఇంట్రెస్ట్ కట్టడానికి, దాని రీపేమెంట్స్ వాళ్ళు చేసిన. ఇప్పుడు మున్సిపల్ శాఖలో అనేకమైన లోన్స్ చేశారు, వాటి రీపేమెంట్స్కి వాటి ఇంట్రెస్ట్కి పోతుంది. ఇంకా దారుణం ఏంటంటే 2019 ఫిబ్రవరిలో మినిస్టర్ అప్పుడు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో 100% ప్రతి ఒక్కరికి 135 లీటర్ల వాటర్ ఇవ్వాలి పర్ డే అనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేశాం. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం పెట్టాలి. 2019 ఫిబ్రవరి, అంటే ఫిబ్రవరి తర్వాత వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దాని మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 5 సంవత్సరాల్లో 5,350 కోట్లు బాగొట్టారు. అసలు అది కంప్లీట్ చేస్తుంటే చక్కగా ప్రతి ఇంటికి రాష్ట్రంలో ఉన్న ఆ రోజు 110 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 110 మున్సిపాలిటీస్కి ప్రతి ఇంటికి స్టాండర్డ్ 135 లీటర్ల వాటర్ ప్రతి ఒక్కరికి వచ్చింది. మొన్న జూన్కి టైం అయిపోయింది మన ప్రభుత్వం రాగానే. వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి దాన్ని రివైజ్ చేశారు. దాన్ని నెలాఖరులోపు మళ్ళీ టెండర్ పిలుస్తున్నాం. అంటే దాదాపు 6 సంవత్సరాలు పోయింది. సరే, ఇంకొకటి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి 2,850 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. 50% వాళ్ళు, 50% మనం. ఈ యొక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, అంటే మన డ్రైన్స్లో వచ్చే వాటర్ని ట్రీట్ చేయడం, పార్కులు, వీటన్నిటికీ వాళ్ళు 280 కోట్లు ఇచ్చారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. దానికి మ్యాచింగ్ మనం 150 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఆ 150 కోట్లు ఇవ్వక ఆ 2,800 కోట్లు అట్నే ఆగిపోయింది. అమృత్ స్కీమ్లో ఏంటంటే వాటర్కి, పార్క్స్కి కొన్నిటికి 8,500 కోట్లు 2020-21లో శాంక్షన్ చేస్తే దానికి కేంద్రం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది. దానికి మ్యాచింగ్ ఫండింగ్ అది కూడా ఆగిపోయింది. ఇలా గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా పక్కన పడేసేసి మ్యాచింగ్ ఇవ్వక రకరకాలుగా
అప్పులు చేసేసి అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. గత ప్రభుత్వానికి ఒక ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏ ప్రాజెక్ట్కి ఎప్పుడు ఇవ్వాలి, ఏ సంక్షేమ పథకానికి ఇవ్వాలనే ఆలోచన లేదు. అసలు నా డిపార్ట్మెంటే చెప్తాను, ఇటు అన్ని డిపార్ట్మెంట్లు ఒక్క డిపార్ట్మెంట్లోనే ఈరోజు 5,350 కోట్లు 2019 ఫిబ్రవరి. ఎవరు వదులుకోరు. 2014-19లో అయితే సీఎం గారు ఒకటే చెప్పారు, కేంద్రానికి ఇవ్వండి, మీరు శాంక్షన్ చేస్తే రండి, నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తానేవాడు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేంద్రానికి ప్రాజెక్ట్స్ తీసుకురండి, నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తానేవాడు. కానీ గత ప్రభుత్వం అసలు వాటన్నింటినీ, అందుకని ఈరోజు మున్సిపాలిటీస్ అనేవి టోటల్గా అధ్వానం అయిపోయినాయి. తర్వాత ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో మున్సిపాలిటీస్లో, అసలు మన కేంద్ర చట్టం ప్రకారం ఏంటంటే మున్సిపాలిటీస్ అన్ని స్వపరిపాలన. అంటే మీకు వచ్చే ట్యాక్సులన్నింటినీ ఎంత వచ్చిందో చూసుకుంటూ కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేసుకొని ఎక్కడ రోడ్డు అవసరం ఉంది, ఎక్కడ వాటర్ అవసరం ఉంది, ఎక్కడ డ్రైన్స్ అవసరం ఉందని మీరు నిర్ణయించుకొని మీకు వచ్చిన కలెక్షన్ మీరు ఖర్చు పెట్టుకోవాలి. అది కేంద్ర చట్టం. స్వపరిపాలన. మున్సిపాలిటీస్ అన్నా పంచాయతీలన్నా స్వపరిపాలన. అసలు ఆ కాన్సెప్టే తీసేసి మీరు కట్టినంత డబ్బులను తీసుకుని సిఎఫ్ఎంఎస్ వేశారు. మంచిదే, మున్సిపాలిటీస్ ఫ్రీడమ్ లేదు, డబ్బులంతా వాళ్ళు కంట్రోల్ పెట్టుకున్నారు, డైవర్ట్ చేశారు. దాదాపు 3,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్స్ని డైవర్ట్ చేసింది. 3,000 కోట్ల రూపాయలు. నేను మళ్ళా మంత్రి కాగానే ముఖ్యమంత్రి గారు అడిగా, సారా ఇలాగానైతే మన మున్సిపాలిటీస్ అన్నీ నాశనం అయిపోతాయి, ఎక్కడ మున్సిపాలిటీస్ కలెక్షన్ వాళ్ళు ఖర్చు పెట్టుకునేటట్టుగా వదిలేస్తే వాళ్ళకు కావాల్సిన అవసరాన్ని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని రిజల్యూషన్ పాస్ చేసి తీసుకుంటారంటే ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అని యాక్చువల్గా ఈ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈరోజు ఏ మున్సిపాలిటీకి వచ్చే ట్యాక్స్ మీరే ఖర్చు పెట్టుకోవచ్చు. అలాంటి పర్మిషన్ ఇచ్చిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో ఒక్కొక్కటి చేస్తున్నాం. 2014-19లో కేంద్రం ఫండ్ ఇచ్చింది. డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ని, అంటే వర్షాలు వస్తే నీళ్లు పోయే డ్రైన్స్ని వాటిని చేసుకోవటానికి ఇస్తే ఆ ఫండ్ వాడేశారు. ఆ వర్క్ ఆగిపోయింది. ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు, ఆ వర్క్ ఆగిపోయింది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ వర్క్ని సిఆర్డి ఫండ్స్ కంప్లీట్ చేస్తామంటే చేయండి అని పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి త్వరలో ఆ వర్క్ కూడా టేకప్ చేసి కంప్లీట్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు P4 అని చెప్తూ మొన్న ఉగాది రోజు దాన్ని ఇనాగరేషన్ చేశారో అదే బాటలో అదే డైరెక్షన్ ఈరోజు సృజనా చౌదరి గారు సృజనా మిత్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావటం మనందరం అభినందించాలి. ఆ కాన్సెప్ట్ గురించి చక్కగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేను కూడా యాక్చువల్గా వారితో డిస్కస్ చేసి ఖచ్చితంగా ఈ విషయంలో అధికారులు చేయాల్సిన వర్క్ ఏమన్నా ఉంటే, అంటే ఈ సృజనా మిత్ర సృజనా ఫౌండేషన్ ద్వారా పెట్టిన సృజన ఈ ఫౌండేషన్ ద్వారా ఈరోజు సృజనా మిత్ర అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. తర్వాత దాంట్లోనే ప్రాజెక్ట్స్, తర్వాత హెల్త్ వింగ్, ఇలాగ అనేక ఆలోచనలతో ఈరోజు ఈ సృజనా ఫౌండేషన్ ముందుకు రావటాన్ని మరొకసారి నేను అభినందిస్తూ, ఈరోజు ఎవరైతే డివిజన్ కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా, మనకు సచివాలయ స్టాఫ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను చౌదరి గారికి చెప్పేది వాళ్ళకు కూడా చెప్తాను, ఆ యొక్క సచివాలయ స్టాఫ్ కూడా ఈ యొక్క కోఆర్డినేటర్స్ రెగ్యులర్గా సచివాలయ స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటే కావాల్సిన ఒక మీటింగ్ కూడా పెడతాను వాళ్ళకి కలిపి.
పెడితే మోర్ ఎఫెక్టివ్గా మోర్ ఎఫిషియన్సీగా జరుగుతుంది. ఎందుకంటే ఫీల్డ్ మీద చేయించాల్సింది వాళ్ళు, మన ఈ సృజనా మిత్ర అనే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఏ సచివాలయం ఆ సచివాలయంలో ఉండే ఆ సచివాలయ స్టాఫ్ చెప్తే ఇమీడియట్గా అబ్జర్వ్ అవుతుంది. ఏదైనా జరగకుంటే వాళ్ళే అడుగుతారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం. ఇది ఆల్మోస్ట్ P4 మోడల్, సీఎం గారు ఏదైతే P4 మోడల్ని ఈరోజు స్టార్ట్ చేశారో దీంట్లో ఒక భాగంగా ఈరోజు సునీల్ చౌదరి గారు చేస్తున్న దానికి మరొకసారి నేను వారిని అభినందిస్తూ ఇది మిగతా వారికి కూడా ఆదర్శం కావాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీ రాబోయే 4 ఏళ్లలో అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గారు, మంత్రిగా నేను ఖచ్చితంగా కలిసి చేస్తామని తెలియజేస్తూ